ఇక ఓపెన్ ఆడిటోరియంలో ఓపెన్ మ్యూజిక్ ప్రోగ్రామ్. అంటే పార్కులకి సరదాగా వేసవి సెలవుల నేపథ్యంలో కుటుంబాల సమేతంగా వచ్చిన వారందరికీ కూడా జోష్ పెంచేందుకు కాకినాడ జిల్లాలో ఒక ఓపెన్ మ్యూజిక్ కార్యక్రమం జరుగుతుంది. ఆ కార్యక్రమం ఏంటి? ఒకసారి వివరాలు పూర్తి స్థాయిలో చూద్దాం. నా పేరు నమశ్రీ. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను ఫ్రాంక్లిన్ మ్యూజిక్‌లో కీబోర్డ్ నేర్చుకుంటున్నాను. నేను కీబోర్డ్ 6 మంత్స్ నుండి నేర్చుకుంటున్నాను. నాకు సార్ చాలా బాగా చెప్తారు. నాకు చాలా సపోర్ట్ చేసి నన్ను చాలా బాగా నేర్పిస్తున్నారు నాకు. నా పేరు నస్రీన్. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను కీబోర్డ్‌లో జాయిన్ అయ్యి 11 మంత్స్ అవుతుంది. సార్ నాకు చాలా బాగా చెప్తున్నారు. నాకు చాలా పాటలు నేర్పించారు సార్. నేను ఈ ఫ్రాంక్లిన్ మ్యూజిక్‌లో జాయిన్ అవ్వడం వల్ల ఫోన్ కూడా చూడడం తగ్గించాను. నా పేరు విశ్రుత్. నేను 4th క్లాస్ చదువుతున్నాను. నేను మ్యూజిక్ నేర్చుకున్న తర్వాత చాలా ఇంప్రూవ్ అయ్యాను. చాలా ఎగ్జామ్స్‌లో డిస్ట్రిక్ట్ ఫస్ట్ వస్తున్నాను. నా మెమరీ స్కిల్స్ కూడా చాలా బాగుంది. నాకు మ్యూజిక్ వచ్చిన తర్వాత చాలా ఆనందంగా ఉంది. ఈరోజు చాలా బ్యూటిఫుల్ డే, వండర్ఫుల్ డే. ఎందుకంటే ఈ పార్కులోని ఈ ఓపెన్ ఆడిటోరియంలో మరి ఇక్కడ ఉన్న పిల్లలు అందరూ కూడా మరి తన యొక్క సెల్ ఫోన్ వద్దు సరిగమల ముద్దు అనే కాన్సెప్ట్తో వాళ్ళ యొక్క ప్రతిభని, వాళ్ళ టాలెంట్ని ఇక్కడ వారు చూపించడం జరిగింది. మరి ముఖ్యంగా ఇంత మంచి ఆడిటోరియం మాకు ఇచ్చిన మరి అందరికి కూడా మరి వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుతున్నాం మేము. ఇక్కడున్న ప్రతి పిల్లలు కూడా మా ఇన్స్టిట్యూట్లో మరి ట్రైనింగ్ పొంది వాళ్ళ యొక్క ప్రజెంటేషన్ ఈరోజు ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ సమ్మర్ వెకేషన్లో చాలామంది ఇక్కడ పేరెంట్స్ కూడా వచ్చి మ్యూజిక్ని ఎంజాయ్ చేయడం జరిగింది.